గోవిందాయ నమః. మహిళలు ఆదివారం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఇంకా ఎక్కువ పని ఉంటుంది, ఏమి చేయరు, అంతేనా? కొంచెం నేను ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నానండి. ఎందుకంటే మహిళలు ఎంత చదువుకుంటున్నా, జాబ్ చేస్తున్నా, ఆర్థికంగా స్వావలంబన సాధించినా సరే ఇంకా కొన్ని విషయాలు వెనకబడే ఉన్నారు. దిద్దుబాటు అవసరం. మహిళలలో కొంత మార్పు చైతన్యం అనేది చాలా అవసరం. ఎందుకంటే మహిళ స్ట్రాంగ్గా ఉందంటే, హెల్తీగా ఉందంటే, మంచి ఆలోచన విధానము, మంచి క్రమశిక్షణ, విలువలు, తెలివితేటలు కలిగి ఉన్నాయంటే ఒక మహిళకి తన ఇల్లు దిద్దుకోగలుగుతుంది, ఒక కుటుంబాన్ని స్ట్రాంగ్గా నిలబెట్టుకోగలుగుతుంది, బిల్డ్ చేసుకోగలుగుతుంది, పిల్లలకి మంచి దారి చూపించగలుగుతుంది, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతుంది. కాబట్టి కాస్త ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సహజంగా పెళ్ళయ్యేంత వరకు మన జీవితం మన చేతుల్లో ఉంటుంది, కానీ పెళ్ళైన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా మారిపోతాయి. కొందరికి ఈ అత్తవార్లు వీళ్ళు ఉండి కొందరు సరిగ్గా చూసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు సరిగ్గా చూసుకోరు. అవక తలనొప్పిలు పాపం భరించే వాళ్ళకి ఆ బాధలు తెలుస్తాయి. కొందరికి ఆ ఇబ్బందులు లేకపోయినా సరే పిల్లలు ఉంటే కాస్త ఈ అడ్జస్ట్మెంట్, మేనేజ్మెంట్ అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు పిల్లల్ని స్కూల్కి పంపించాలి కాబట్టి ఉదయం లేస్తే కూడా చక్కచక్క వంటలు వాళ్ళకి కావాల్సినవి చేయాలి. ఇంట్లో ఏముంది, చిటికలో వండేస్తా, 5 నిమిషాల్లో వండేస్తా. ఈ సినిమా డైలాగులు వినడానికి బాగుంటాయి, కానీ 5 నిమిషాల్లోనూ చిటికలోనూ వంటలు అయిపోవండి. ఆ కూరగాయలు కట్ చేసి ఇంట్లో వండి వీళ్ళకి నచ్చినవన్నీ చేసి వీళ్ళ ఆరాటాలు మొత్తం తీర్చడానికి చాలా టైం పడుతుంది మహిళకి కిచెన్లో. ఇవి కాకుండా ఇంటి పనులు, ఇది హౌస్ ఆర్గనైజేషన్ అనేసి ఇల్లు సర్దుకోవడం, బట్టలు, లాండ్రీ, ఇలా రకరకాలు. పాపం కొందరు పని వాళ్ళు కూడా లేక అన్ని పనులు, గిన్నెలు తోముకోవడం నుంచి తుడుచుకోవడం, క్లీనింగ్ మొత్తం వాళ్ళే చేసేసుకోవాలి. పిల్లలకు హోంవర్క్ చేసి చదివించాలి. పిల్లలు చిన్నపిల్లలు అయితే వాళ్ళని ఆడించాలి, పాడించాలి, రకరకాలు ఉంటాయి అన్నమాట. తీరుబాటు ఉండదు. పోనీ సండే వచ్చింది, సండే ఏమైనా తీరుకుంటుందా అంటే సండే కూడా తీరుకుంటుంది. మరి సండే రోజు తినే వాళ్ళలో స్పెషల్ చేయాలి ఆ రోజు. మరలా ఆదివారం రోజునే ఏదైనా వీళ్ళకి కావాల్సినవి తెచ్చిపెట్టడము, ఇల్లు ఏదైనా సర్దటము, అరేంజ్ చేయడము, లేకపోతే మరి ఆ పిల్లల్ని మరి కాస్త బయటకు అలా తీసుకుపోయి తిప్పుకురావాలి కదా ఆదివారం వచ్చిన రోజు. ఇట్లాంటివి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. పాపము ఉద్యోగం చేసి బయటకు వెళ్ళి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు జాబ్ చేసుకొచ్చే మహిళలకైతే నరకమే. వాళ్ళు ఇల్లు, ఆఫీసు మేనేజ్ చేసుకోవాలి. సండే వస్తే ఒక్కరోజే తీరిక. ఎంత పనో అంత పని ఉంటుంది అనమాట. వాళ్ళకి టైం ఉండదు రెస్ట్ తీసుకోవడానికి. నిజంగా అండి, జాబ్ చేసే మహిళల పరిస్థితి వర్ణాతీతం. పరుగులు పెట్టుకుంటూ పోవాలి, రావాలి, టైం అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ కాస్త మీరు మీ ఆరోగ్యం గురించి, మీ అందం గురించి, మీ ఫిట్నెస్ గురించి కూడా ఖచ్చితంగా ఆలోచించుకోండి. పనులు ఎప్పుడూ ఉంటాయి. వీలైనంత తేలిగ్గా చేసుకునే ప్రయత్నం చేయండి. టైం రోజుకి ఒక అరగంట, కుదిరితే 1 గంట అయినా సరే మీకోసం మీరు సేవ్ చేసుకోండి. దానికి మీరు ఏ ప్రయత్నాలు చేయగలరు? ఫస్ట్ అయితే సెల్ ఫోన్ చూడటం కొంచెం తగ్గించేస్తే, సెల్ ఫోన్లో అక్కర్లేదు సినిమాలని, క్రికెట్లని, ఏ రకరకాల మాట, లేదంటే ఆన్లైన్ షాపింగ్లు, మీషోలో అవి తెగ చూస్తూ ఉంటారు అనమాట. ఇలాంటివి కొంచెము తగ్గించేసుకుంటే కొంత టైం సేవ్ అవుతుంది. ఆ తర్వాత ఆ సెల్ ఫోన్లో అదిగా మాట్లాడటం. ఎక్కువ మంది మహిళలు ఈ ఫోన్ తీసుకొని ఈ పుట్టింటి వాళ్ళకి చేసేసి తెగ మాట్లాడుతూ ఉంటారు. చాటింగ్ అవసరం లేదు, అంత డిస్కషన్ అవసరం లేదు. పుట్టింట్లో వాళ్ళకి చేసి ఎవరెవరి విషయాలు, వేలు విడిచిన చుట్టాలతో సహా అన్నీ కావాలి. అది కాస్త తగ్గించండి. రోజు మాట్లాడే పని అయితే 2 డేస్కి ఒకసారి, 10-15 నిమిషాలు మాట్లాడే పని అయితే 5 నిమిషాల లోపలే. ఈ విధంగా కాస్త మీరు ప్రయత్నం చేసుకొని ఫోన్లు తగ్గించండి, చూడటం తగ్గించండి, మాట్లాడటం తగ్గించండి. వాట్సాప్ చాటింగ్లు బొత్తిగా తగ్గించండి. ఈ వాట్సాప్లో చాట్ చేయడం కంటే కూడా ఆ ఒక్క విషయం ఏదో ఫోన్ చేసి చెప్పడం బెటర్ అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. మీకంటూ కొంత టైం కేటాయించుకోండి. మిగతా రోజుల్లో ఒక అరగంట, సండే రోజు గంట అయినా సరే కేటాయించుకొని కాస్త జాగ్రత్తగా మీ హెల్త్ మీద దృష్టి పెట్టుకోండి. ఏదైనా యోగాసనాలు వేయడము, ఒక అరగంట, ఒక పావుగంటనే వాకింగ్ చేయడము, కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేయడము. ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు, రెస్ట్ సరిగ్గా లేని వాళ్ళు 1-2 గంటలైనా సరే మధ్యాహ్నం టైం మిగిలిపెట్టుకొని సెల్ ఫోన్ అవతల పడేసేసి ప్రశాంతంగా నిద్రపోవడం. జుట్టు సమస్యలు ఏమైనా ఉన్నాయా, స్కిన్ సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ హెయిర్ కేర్, బాడీ కేర్ లేదా స్కిన్ కేర్, వీటి మీద కూడా ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలండి. అంటే బ్యూటీ పార్లర్లకు పోయేసేసి ఇంకెక్కడికో పోయి స్పాలకు పోయి డబ్బులు పెట్టండి అని నేను చెప్పట్లేదు. వాటికి నేను కూడా వ్యతిరేకమే. మీ అంతటి మీరుగా చక్కగా ఏదైనా హెర్బల్స్ అవి వాడి తలస్నానం చేసేయడము, సున్నిపిండి అవి వాడేసేసి బాడీ వాష్ చేసేయడము, కొంచెము మన సేర్ అండ్ క్లీనింగ్ పనులు, ఇవన్నీ యూట్యూబ్లో చెప్పొచ్చు లేదో కూడా నాకు తెలియదు. కానీ మహిళల మీద ప్రేమతోటి చెప్తున్నాను. వాళ్ళు మారాలి, తెలుసుకోవాలి. 30 ఏళ్ళు వచ్చేస్తే 40 ఏళ్ళు వచ్చినట్టు కనిపించడం.
పెళ్ళి అప్పటి వరకు బాగా చిలాకీగానే ఉంటాం, మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టాయి కానీ మన మీద మనము శ్రద్ధ పెట్టుకోవడం అవసరం. ఎందుకంటే ఏదో మెలమెలా మెరిసిపోయి ఊర్లో వాళ్ళకి కనిపించాలన్న తాపత్రయం కాదు, తప్పు కూడా, అది మనకు అవసరం లేదు. మనము చక్కగా నీట్గా హెల్తీగా ఫిట్నెస్తో ఉన్నాము అంటే మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. మీరు చక్కగా రెడీ అయ్యి ఉండండి, ఫిట్నెస్తో ఉండండి, వ్యాయామం చేయండి, హెల్త్ మీద అందం మీద శ్రద్ధ పెట్టండి అని నేను చెప్తున్నది మనలో మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కోసం, ఊళ్ళో వాళ్ళని ఆకర్షించమని చెప్పడం కోసం కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీలో లోపాలు ఏమైనా ఉన్నాయా, అవి సరి చేసుకోవచ్చా, ఏదైనా మారాలనుకుంటున్నారా, ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మంచి పుస్తకాలు పెట్టుకోండి, పుస్తక పట్టణం అలవాటు చేసుకోండి. ఎంత సెల్ ఫోన్ వచ్చినా సరే, ₹1,00,000 సెల్ ఫోన్ మన చేతిలో ఉన్నా సరే, సెల్ ఫోన్ మార్చలేనిది బుక్ మార్చుతుంది జీవితాన్ని. సెల్ ఫోన్తో ఎప్పుడూ ఒక పుస్తకాన్ని పోల్చకూడదండి. పుస్తకం ఎప్పుడు కూడా సరస్వతి స్వరూపం, గుర్తుపెట్టుకోండి. మంచి మంచి పుస్తకాలు ఎన్ని సెల్ ఫోన్లు వచ్చినా కూడా ఫోన్లో కూడా చదువుకోవచ్చు, పీడిఎఫ్లు పెట్టుకొని. దానికంటే కూడా బుక్ తీసుకొని చదువుకుంటూ ఉంటున్నప్పుడు కూర్చుని ఆనందం వేరు. ఒక పుస్తకాలు పిచ్చి ఉన్నదానిగా చెప్తున్నాను నేను ఆ విషయం. మంచి పుస్తకాలు రోజుకు 2 పేజీలు అయినా సరే చదవడం అలవాటు చేసుకోండి. దానివల్ల మీకు స్ట్రెస్ తగ్గుతుంది, కొత్త విషయాలు నేర్చుకుంటారు. రోజులో జాబ్ చేసే వాళ్ళకి కదా, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా విపరీతమైన స్ట్రెస్. పిల్లలంటే పోగానే టీవీలు పెట్టేస్తారు, లేదంటే సెల్ ఫోన్లు ఆన్ చేస్తారు. దానికంటే కూడా మధ్య మధ్యలో కూర్చొని 1 పేజీ 1/2 పేజీ మీకు నచ్చిన బుక్ చదువుకోండి. బుక్ చదవడం వల్ల ఏమవుతుందంటే, మరి మీరు చదువుతూ ఉన్నప్పుడు మీరు చదువుతున్న విషయాలు మీ ఎదుట మీకు కనిపిస్తున్నట్టుగా ఒక ఫీల్ వస్తుందండి, అర్థమవుతుంది కదా. ఆ ఫీలు స్ట్రెస్ని తగ్గించేస్తాయి. సెల్ ఫోన్కి బుక్కి తేడా అది. సెల్ ఫోన్లో మనం అన్నీ చూస్తూ ఉంటాము, ఈ వినేది కళ్ళతో చూసేది అంత ఎమోషన్స్ ఎక్కువ క్యారీ చేసేస్తుంది మైండ్. అదే బుక్ అనుకోండి, మనం ఒక బుక్ చదువుతూ ఉంటే ఏం జరుగుతుంది, మీరు ఎప్పుడైనా కావాలంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక బుక్లో ఒక ఘటన ఒక హాఫ్ పేజ్ చదువుతూ ఉంటే మీకు ఆ చదువుతున్న సంఘటనలు కళ్ళ మీద సాక్షాత్కరిస్తాయి అన్నమాట, కళ్ళ ముందు. ఆ ఊహ వలన ఏమవుతుందంటే స్ట్రెస్ తగ్గిపోతుంది. పుస్తకాలు చదువుకునే వాళ్ళకి అందుకే ఒత్తిడి ఉండదు. బుక్స్ చదువుకునే వాళ్ళకి స్ట్రెస్ తగ్గి ఇంకా ఎనర్జెటిక్గా, ఇంకా చాలా డైనమిక్గా, తెలివైన వాళ్ళగా, చురుగ్గా మారిపోతారు. సెల్ ఫోన్ చూసే వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది. డాక్టర్లు పుస్తకాలు చదవద్దని ఎప్పుడు చెప్పరు. పూర్వం పుస్తకాలు చదువుకునే రోజుల్లో కూడా డాక్టర్లు ఏనాడు పుస్తకాలు చదవడం ఆపండి అని చెప్పండి, కానీ సెల్ ఫోన్ చుట్టడం ఆపండి నేను చెప్తున్నారు. ఎందుకు అర్థం చేసుకోండి. మంచి పుస్తకాలు పెట్టుకొని చదవండి, స్ట్రెస్ తగ్గుతుంది, మంచి విషయాలు నేర్చుకుంటారు, మంచి రీడర్ అవుతారు, ఎదుటి వాళ్ళకు కూడా మంచి విషయాలు మీరు చెప్పగలుగుతారు. మీ గురించి మీరు మీ స్కిన్ కేర్కి అయితేనేమిటి, మీ హెయిర్ కేర్కి అయితేనేమిటి, హెల్త్ గురించి అయితేనేమిటి, వ్యాయామం కోసము, నిద్ర కోసము, ధ్యానం కోసము, యోగా కోసము, మంచి పుస్తకాలు చదువుకోవడం కోసము, వాకింగ్ చేయడం కోసము, ప్రశాంతంగా గడపడం కోసము మీకంటూ మీరు ఒక స్పేస్ మీకు చాలా అవసరం. ఈ రోజులో హౌస్ వైఫ్స్ కూడా చాలామంది ఇళ్లలోనే ఉంటున్నారు, ఏం చేస్తారు అనుకుంటారు, వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. 24 గంటలు కిచెన్లో గడపడము, 24 గంటలు ఏదో ఒకటి సర్దేయడము, ఏదో ఒకటి చేసేయడము, ఇంట్లో గొడవ పోట్లాటలు హడావిడులు ఇవి తగ్గించి మీరు ఎక్కడ టైము తగ్గించగలరో ఆలోచించండి. ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళిపోయినాక ఫోన్లు చూడడం తగ్గిస్తే కాస్త మీకు ఆ టైం ఏకాంతం దొరుకుతుంది, అప్పుడు చేసుకోండి. ఏదో ఒకటి బుక్ చదవడము, కాసేపు 10 నిమిషాలు మెడిటేషన్ చేయడం. మీకు 10 రోజులు చేయండి, నేను చెప్పినట్లు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. జీవితాన్ని పాడు చేసుకోకూడదు దయచేసి. ఇంట్లో ఏదో గొడవలు చికాకులు ఏదో పనులు చేసి పెట్టేయడం, ఎప్పుడు మిషన్ల యాంత్రికంగా పనిచేయడము, అది కాదనుకుంటే మనకు టైం దొరుకుతుందంటే సెలవు చూడటం. ఇవి కొంచెం తగ్గించి మీరు చిన్న చిన్న మార్పులు చేసుకున్నారంటే, 10 రోజులు ప్రయత్నించారంటే జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుంది. ఈ అద్భుతమైన మార్పు రావడానికి మీరేమి గ్రహదోషాల నివారణలో పూజలు ఏమీ చేయించగలరు, పైసా ఖర్చు లేదు. మీ తలరాత మీరే మార్చుకోండి, మీ ఆలోచనలు కొంచెం మార్చుకుంటే, మీ యాటిట్యూడ్ కొంచెం మార్చుకుంటే జీవన విధానం మారుతుందండి. దానికోసం మంత్రగాళ్ళ దగ్గరికి పోనక్కర్లేదు, దానికోసం 1 పైసా మీరు నాకు ఇవ్వక్కర్లేదు, ఎవరికి ఇవ్వక్కర్లేదు. మీ జీవన విధానం మార్చుకోవడానికి చిన్న చిన్న మీ ఆలోచనలు, మీ రోజువారీ షెడ్యూల్ కొంచెం మార్చుకొని, కొంచెం మంచి విషయాలు, మంచి అలవాట్లు మీ దైనందిన జీవితంలో యాడ్ చేసుకొని ఒక 10 రోజులు ట్రై చేసి చూసి ఆ తర్వాతే నా కామెంట్ సెక్షన్లో దయచేసి మీ అనుభవాలు తెలియజేయండి. ఇంకొందరికి అవి ఉపయోగపడతాయి, అర్థమవుతోంది కదా. కాబట్టి ఈ ఆదివారం నుండే మొదలు పెట్టండి, జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోండి, ప్రశాంతంగా మీ జీవితాన్ని ఆస్వాదించండి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.